చాలా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ పులావ్ని ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా ఒక మిక్సీ జార్లోకి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుని ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక పావు కేజీ వరకు చికెన్ వేసుకుని రుచికి సరిపడ ఉప్పు, పసుపు వేసుకుని అంతా కూడా కలుపుకొని దీనికి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సో ఒక 50% ఇలా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకుని ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత తరిగిన టమాటా ఒకటి వేసుకుని ఇవి కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకుని ఇదంతా కలిపాక నెక్స్ట్ ఇందులోకి ఒక అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ వేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకుని ఒక 2 గ్లాసుల వరకు వేడి నీళ్ళు మరుగుతున్న వాటర్ని వేసుకుని అంతా కలుపుకుని లాస్ట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఆ తర్వాత పెరుగు రైతాతో సర్వ్ చేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది.